మతోన్మాదులను తయారు చేసి ఒక యూనివర్సిటీ. మతోన్మాదులను తయారు చేసి యూనివర్సిటీ. ఆర్ఎస్ఎస్ శాఖకు సంబంధించి ప్రతిజ్ఞ ఉంటుందంట కదా, ఏంటి అసలు ఏముంటుంది అది? సంఘ ప్రతిజ్ఞ ఏంటంటే వీళ్ళ అంతిమ లక్ష్యం ఈ ప్రతిజ్ఞ ఆధారితమైనటువంటి లక్ష్యం. కాబట్టి ఇదేంటంటే బ్రాహ్మణుల యొక్క కుట్ర. ఇది మనం అర్థం చేసుకుంటే ఈజీ. ఇప్పుడు ఈ కులాలు ఇవన్నీ పెట్టింది ఎవరు? బ్రాహ్మణీకరణే. కాబట్టి పైనుండేటువంటి ఆలోచించేదంతా ఆర్ఎస్ఎస్ వాళ్ళు బ్రాహ్మణులే. కాబట్టి మన మీద ఏదో ఒక రకమైనటువంటి విభజన చేయాలనేటువంటి ఒక కుట్రలో ఇదంతా కూడా భాగంగా ఉంటుంది. మొత్తం అంతా కూడా సిస్టమ్. అంటే ఏం చెప్తుంది మీ ప్రార్థన సంబంధించి సారాంశం? సంఘ ప్రతిజ్ఞ ఏముంటుందంటే, ఇప్పుడు కొత్తలో శాఖ ఏమని పిలుస్తారు? పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్ అని చెప్తారు కదా, వ్యక్తిత్వ వికాస శిక్షణ అని. సంఘ ప్రతిజ్ఞ వాళ్ళ అంతిమ లక్ష్యం. ఇది ఎప్పుడు 2 సంవత్సరాల తర్వాత స్టెప్ బై స్టెప్ తయారు చేసుకోవడం లక్ష్యం. సంఘ ప్రతిజ్ఞ ఏముంటుందంటే, సర్వశక్తివంతుడు శ్రీ పరమేశ్వరుడు మన పితరులను స్మరించి నేను చేయు ప్రతిజ్ఞ ఏమన మన పవిత్ర హిందూ ధర్మము, హిందూ సంస్కృతి, హిందూ సమాజమును సంరక్షించి హిందూ రాష్ట్రం యొక్క సర్వాంగీణ ఉన్నతి సాధించట కొరకు నేను రాష్ట్రీయ స్వయంసేవక సంఘ ఘటనగా చేరినాను. విధర్మీయులైన ముస్లింలను, క్రైస్తవులను ఈ ధర్మరక్షణ కోసం అవసరమైతే చంపడానికి, నా ప్రాణత్యాగాలు చేయడానికైనా సరే నేనేమాత్రం కూడా వెనకాను. నా ధర్మం కోసం నేను ఆత్మావతి కావడానికి నేను సిద్ధమే. ఈ ప్రతిజ్ఞ నేను ఆజన్మాంతం పాలిస్తానని చెప్తారు. అంటే ఇదంతా ఏంటి? వీళ్ళ కంటెంట్ అనేది ఇది ఒక కోర్స్, ఇది ఒక యూనివర్సిటీ. ఆర్ఎస్ఎస్ అనే ఒక యూనివర్సిటీలో ఏమీ తెలియని ఒక వ్యక్తిని ఈ మతోన్మాదిగా స్టార్టింగ్లో చెప్తేనే వారు రాడు కదా. కాబట్టి ఒక సీక్వెన్స్లో తయారు చేసినటువంటి కుట్ర. ఇదంతా ఎవరి కుట్ర? ఆర్ఎస్ఎస్ను ప్రారంభించింది ఎవరు? బ్రాహ్మణీకరణ. ఆర్ఎస్ఎస్ ఇప్పుడు నడిపే వాళ్ళు ఎవరు? బ్రాహ్మణీకరణ. అంటే నిరంతరం ఈ బ్రాహ్మణుల చేతుల్లో ఉండేట్టుగా ఇది ఒక కుట్ర మన మీద. ఇదంతా కూడా ఈ సంఘ ప్రతిజ్ఞ ఇది. వీళ్ళ లక్ష్యం కూడా అదే. దేశ ప్రజలు విఘటనతో నిరంతరం కొట్టుకుంటుండాలి.